చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. చెడ్డీ గ్యాంగ్ కడపలోని వివిధ ప్రదేశాలలో చోరీకి ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక 6 వ్యక్తులు చెడ్డీలు ధరించి తిరుగుతున్న దృశ్యాలను సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. చెడ్డీ గ్యాంగ్ కదలికలపైన ఆరా తీస్తున్నారు. ఇక కడప జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. ఇక చెడ్డీ గ్యాంగ్ కడపలోని వివిధ ప్రదేశాల్లో అయితే చోరీకి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వ్యక్తులు చెడ్డీలు ధరించి తిరుగుతున్న దృశ్యాలను అయితే సీసీ ఫుటేజ్ ద్వారా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, అసలు ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ డీటెయిల్స్ అన్ని ఏంటి, పోలీసులు ఏం చెప్తున్నారు? మమత, 2 తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నటువంటి చెడ్డీ గ్యాంగ్ ఇప్పుడు కడపకు కూడా వచ్చేసింది. కడప నగరంలో ఉన్నటువంటి పలు వీధుల్లో రాత్రి సమయంలో రెక్కి నిర్వహించడంతో పాటు ఖాళీగా ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్ చేస్తూ కూడా వాళ్ళు రెక్కి నిర్వహించి అలాగే ఆ దొంగతనాలకు పాల్పడే క్రమాన్ని కూడా మనము విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. నిన్న రాత్రి రెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఒక ఇంటిలో చెడ్డీ గ్యాంగ్ దాదాపు 6 మంది కొత్త తరమైనటువంటి వేషధారంతో అక్కడికి చేరుకొని మొత్తం రెక్కి నిర్వహిస్తా ఉన్నారు. అవకాశం ఉన్న మేర దొంగతనాలకు పాల్పడడంతో పాటు అక్కడ ఎవరైనా తమకు ఆటంకం కలిగిస్తారో చేయబోయే పనికని తెలిస్తే వాళ్ళను తెగించి చంపడానికైనా సిద్ధపడేటువంటి చెడ్డీ గ్యాంగ్ కలపలో కూడా కలకలం రేపుతా ఉంది. వీళ్ళందరినీ ఒక కాలనీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ ఫుటేజ్ ద్వారా వాళ్ళనైతే ప్రస్తుతానికి కనుక్కున్నారు. ఎక్కడ ఏంటి పరిస్థితి అనేది, ఇంకా వాళ్ళ రెక్కి నిర్వహించే ఆధారాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. వాళ్ళ కదలికలను కూడా పోలీసులు గుర్తించే క్రమం ప్రస్తుతం కొనసాగుతా ఉంది. చెడ్డీ గ్యాంగ్ కదలికల మీద జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు చాలా పానిక్ అవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ ప్రాంతంలో తిరుగుతున్నారు, వాళ్ళు తిరిగే ప్రాంతాల్లో చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి ఊహించుకుంటూ కూడా చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వెంటనే ఈ గ్యాంగ్ ను అరికట్టడానికి పోలీసులు అయితే ఒక టాస్క్ తీసుకున్నారు. దీన్ని తప్పనిసరిగా చెడ్డీ గ్యాంగ్ ను గుర్తించడంతో పాటు వాళ్ళను అరికట్టించే ప్రయత్నం చేస్తామని పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. అసలే ఎన్నికల టైం కాబట్టి తప్పనిసరిగా ఈ చెడ్డీ గ్యాంగ్ ను వెంటనే గుర్తించాలి. ప్రజలను పడుతున్నటువంటి ఆవేదనను వెంటనే వ్యక్తపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి జిల్లా పోలీస్ యంత్రాంగం దీని మీద ప్రత్యేక టాస్క్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. మమత, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.